సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. అంటే పూర్వకాలంలో మనకి బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేదా అనేది మనం వెతుక్కోవాలంటే మన పాస్బుక్ తీసుకెళ్లేవాళ్ళం. ఆ లెడ్జర్లో అక్కడ తీసుకెళ్ళి చూపించేవాడు. ఎప్పటికప్పుడు సరి చూసుకోవటం అనేది ఇప్పుడు కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది పాత తరం వాళ్ళకి. ఇప్పుడు మనకి డిజిటల్ ఎకానమీ వచ్చింది, ఆన్లైన్ అకౌంట్స్ వచ్చినాయి, అట్లాగే రకరకాల ఆకర్షణలు వచ్చినాయి. ఇప్పుడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వచ్చింది, ఆన్లైన్ లాటరీలు వచ్చినాయి. ఇట్లా రకరకాలుగా ఒక డిజిటల్ ఎకానమీలో రకరకాల ఆకర్షణలు, రకరకాల సవాళ్ళు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ వీటన్నిటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతో బాగా చదువుకున్న వాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఏదో వాళ్ళ అకౌంట్లో ఒక్కసారిగా అమౌంట్ వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళ ట్రాన్స్ఫర్ అయిపోయి ఏదో ఒకళ్ళు మోసం చేసి తీసుకెళ్ళిపోవటం ఇట్లాంటివి జరుగుతుంది. ఇట్లాంటి పనులు చేయడానికి రాజస్థాన్, గుజరాత్లో కొన్ని చోట్ల కొన్ని ముఠాలు, కొన్ని గ్రామాల్లోనే ముఠాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇట్లా ఈ సైబర్ క్రైము ఎట్లా జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది, దాన్ని నివారించడానికి ఏం చేయాలి, ఈ ఈ విషయాలన్నీ మనతోటి పంచుకోవడానికి రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్ర గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశం మీద కూలంకషంగా మొత్తం ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్కారం అండి పూర్ణచంద్ర గారు. నమస్కారం అండి. అదేనండి, ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని పెట్టిన పెద్ద భూతంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనబోటి దేశాల్లో చాలామంది లక్షల్లోనే, అంటే చిన్నాళ్ళు వేలల్లో, పెద్దాళ్ళు లక్షల్లో ఇట్లా కోల్పోతున్నారు. అసలు ఏంటి సైబర్ క్రైమ్ అంటే ఏంటి, దానికి సంబంధించి అసలు ఆ, ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు, మోసాలు ఎలా ఇప్పుడు జరుగుతుంది? మనకి ఇంతవరకు ఈ దొంగతనాలు, దోపిడీలు, మామూలుగా చీటింగ్ కేసెస్ చూసాం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా వాటిని ఎలా కంట్రోల్ చేయాలనే దృష్టితోనే పనిచేసింది. మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఇటువంటి సైబర్ క్రైమ్ అనేది మేము వినలే. అంటే ఎందుకంటే అసలు అక్కడ కంప్యూటర్ లేదు, సెల్ ఫోన్ లేదు. అదే. ఇప్పుడు ఎప్పుడైతే సెల్ ఫోన్లు బాగా వచ్చినాయో, డిజిటల్ పేమెంట్స్ కూడా వచ్చినాయి. డిజిటల్ బ్యాంకింగ్ రావడంతో మనకేమైందంటే ఈ డిజిటల్ మీడియంలో డబ్బు కనపడతాం జనాలకి. సో అదే. ఈ క్రిమినల్స్ ఏం చేశారంటే ఇళ్లల్లో దూరి ఇళ్ళు పగలగొట్టి, ఏయో తాళాలు పగలగొట్టి, లేదా ప్రజల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే. లిటరసీ పెరిగింది. మన దేశంలోనే కాదండి, ప్రపంచంలో చాలా దేశాల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగింది. ఎంత పెరిగిందంటే మన ఇండియన్ ఎకానమీ ఎంత ఉందో, దాదాపు మనం 4 to 5 ట్రిలియన్ ఎకానమీ అంటాం మనం. అదే. 10 ట్రిలియన్ల US డాలర్ల లాస్ జరుగుతుంది సైబర్ క్రైమ్ వల్ల. ఓకే. సైబర్ క్రైమ్ ఈస్ కాస్టింగ్ టూ మచ్. అంటే రెండు భారతదేశాలకి ఎంతైతే ఉందో, దీని విలువ ఎంత ఉందో, ఎకానమీ ఎంత ఉందో, అంత మాత్రం అంత కాస్ట్ అనమాట. వీఆర్ ఇంకరింగ్ లాట్ ఆఫ్ లాసెస్ డ్యూ టు సైబర్ క్రైమ్ టు ది ట్యూన్ ఆఫ్ 10 ట్రిలియన్ US డాలర్స్. అంటే 10 లక్షల ఇండియన్ కోట్లు. ఎకానమీకి డబుల్ అనమాట. అదే, ఇండియన్ 10 లక్షల ఎకానమీకి డబుల్. కోట్ల యుఎస్ డాలర్స్. డాలర్. అయితే ఇదే నేపథ్యంలో మనం మన దేశమే కాకుండా రష్యా కానీ, చైనా కానీ, ఉక్రెయిన్, ఇవన్నీ బాధిత దేశాలు. మన దేశంతో పాటు మన దేశంలో కూడా చూసుకుంటే మనది మాల్వేర్ అటాక్స్ వలన 12% మాల్వేర్ అటాక్స్ మన దేశంలోనే జరుగుతున్నాయి. మాల్వేర్ అంటే అక్రమంగా మన వెబ్సైట్లోకి చొరబడి, మన డేటా సిస్టంలోకి చొరబడి ఈ డేటా థెఫ్ట్ చేయటం కానీ, రకరకాల మాల్వేర్స్ వస్తాయి. సో అంటే మాల్వేర్ అంటే ఏంటంటే ఒక స్పై సాఫ్ట్వేర్ని ఎంటర్ అవుతుంది మన సిస్టమ్స్లో, మన సైబర్ సిస్టమ్స్లో ఎంటర్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన డేటా వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఎంటర్ అయితే సెల్ ఫోన్లో మన ఫోన్ పే డేటా అంతా ఉంటుంది కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళు గుంజుకునేటువంటి అవకాశం. అట్లా రకరకాల మార్గాల్లో మనం సైబర్ క్రైమ్ బాధితులు తయారయ్యారు. ఈ సైబర్ క్రైమ్ కూడా మనం ఏదో సైబర్ క్రైమ్ కంట్రోల్కి ఒక కంట్రోల్ నంబర్ ఇచ్చారు, లక్షల కొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి, కానీ మరి రిజిస్టర్ అయ్యే కేసు చాలా చాలా తక్కువ. అంటే సైబర్ క్రైమ్ ఎంత జరుగుతుందంటే 1,000కి 6 మంది 6 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మన తెలంగాణలో 1,000కి 47 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,000కి 4 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి 1,00,000 మంది జనాలకు అనమాట. అంటే సైబర్ క్రైమ్ చూడటానికి మనం చెప్పటంలో దేశం మొత్తంలో 1,000కి 6 కేసులైనా కానీ అది దట్ ఈస్ నాట్ యాక్చువల్ క్రైమ్, రిపోర్టెడ్ క్రైమే. అంటే రిజిస్టర్డ్ క్రైమ్ అనాలి. అన్రిజిస్టర్డ్ క్రైమ్ దానికి 4-5 ఇంతలు ఉంటుంది.
అంటే 10 కేసులు జరిగినాయి అంటే 50 కేసులు యాక్చువల్గా జరిగితే 10 మన పోలీస్ నోటీస్కి వస్తున్నాయని అర్థం. అదే అంటే ఈ కేసులు కూడా మనం రిపోర్టెడ్ కేసెస్ అంటే పోలీసు దృష్టికి వచ్చిన కేసులు 2018లో 27,000 కేసులు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు దాదాపుగా 90,000 కేసులు వచ్చినాయి. అదే అంటే మీకు 4-5 పెరిగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి అది రిపోర్టెడ్ కేసెస్ 2 లక్షలు కావచ్చు. అంటే ఓకే. నిజంగా 10 లక్షల కేసులు జరిగితే 2 లక్షల కేసులే రిజిస్టర్ అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంటే చాలా మందికి క్రైమ్ అవగాహన లేకపోవటం అనేది ఉంటుంది. పెరుగుతుంది. సో డబ్బులు కూడా ఎంత పోతున్నాయరా అని చూస్తే ఈ గత సంవత్సరంలో దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు పోయింది. అదే ఇది ఒక ఎస్టిమేట్ మన ట్రాకర్స్ కానీ సైబర్ ఎక్స్పర్ట్స్ కానీ చేసేది. అంటే నెక్స్ట్ ఇయర్ 1,00,000 కోట్ల రూపాయలు దాటుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు అంటే తక్కువ సొమ్మ అండి. మామూలుగా ఈ దొంగతనాల్లో దోపిడీల్లో పోయేది కనీసం 10% కూడా ఉండదు ఇందులో. అదే అంటే ఇందులో 10,000 కోట్లు కూడా ఉండదు. ఇది దేశం మొత్తం మీద 10,000 కోట్లు కూడా మామూలు దొంగలు దోపిడీ చేయకుండా ఉంటే ఈ సైబర్ దొంగలు దాదాపుగా 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు దోపిడీ చేస్తారు. అంటే ఈ క్రైమ్ ఎంత సీరియస్ ఉందో చెప్పండి. మనకి తెలిసిన ప్రతి వాడు కూడా ప్రతి 4-5 కుటుంబాల్లో ఒక్కళ్ళైనా సరే ఈ సైబర్ క్రైమ్ బాధితులు. అదే మనం చాలా మందికి వాళ్ళ బ్యాంకుల్లోంచి డబ్బులు పోయినట్లు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. మీరు తెలియదు. ఇందాక అన్నారు పాస్బుక్ తీసుకెళ్తే మన మన ఎంట్రీస్ తెలుస్తూ ఉంటాయి, మనం ఎంత తీసుకున్నాం ఎంత వచ్చిందని. ఇప్పుడు పాస్బుక్లంతా ఆన్లైన్ పాస్బుక్లో వాడి అసలు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చదవటమే చాలా కష్టంగా ఉంది. అవును రకరకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని అందులో చూపిస్తున్నారు. బ్యాంకుల వాళ్ళు కావాలని చెప్పి కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారని కూడా నాకు అనిపిస్తుంది. అదే ఎందుకంటే నాకే నా స్టేట్మెంట్స్ అర్థం కావు. అదే సో లేనప్పుడు పేటిఎం కామన్ మ్యాన్ ట్రాన్సాక్షన్స్ కూడా దాంట్లో కనపడుతున్నాయండి. సో అందువల్ల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా మనకి అర్థమయ్యే రీతిలో లేవు. అదే ఇంతకుముందు పాత పాస్బుక్లు ఉంటే మనకి తెలిసిపోయేది అమౌంట్ ఎంత వస్తుంది ఎంత పోతుందని. సో ఈ రకంగా బ్యాంక్ అకౌంట్స్ మరి డబ్బులు పోతున్న విషయాలు కూడా ప్రజలకి తెలియదు. అది కాకుండా బ్యాంకు వాళ్ళు చేసేటువంటి వేరే రకమైనటువంటి అన్యాయాలు కూడా ఉంటాయి. మనకి కాస్ట్ వేయటం కానీ వివిధ రకాలైనటువంటి ఛార్జెస్ వేస్తున్నారు. అది వేరే డిస్కషన్ అనుకోండి, అదే అది పేరుకి అదే వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే సో ఇందువల్ల ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ ఇంత భారీ ఎత్తున జరుగుతుంటే మామూలు దొంగతనాలకు విస్తృతమైన యంత్రాంగం ఉంది, పోలీస్ యంత్రాంగం. అదే ఇప్పుడు డీజీలు కానీ ఐజీలు కానీ ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్స్ కానీ విస్తృతమైన యంత్రాంగం ఉంది. ఇప్పుడు దేశంలో మరి మామూలు క్రైమ్కి 10 20 సైబర్ క్రైమ్ జరుగుతుంటే పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు? 200 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇండియాలో. అదే అది మన తెలంగాణలో ఒక 10 పోలీస్ స్టేషన్లు అదే ఉంటాయి. పోలీసులు ఆంధ్రప్రదేశ్లో 3. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళ్లే ముందు అసలు సైబర్ క్రిమినల్స్ ఎలా ఎరవేస్తున్నారు, ఆ మోడస్ ఆపరండి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది. నేను ఇదెందుకు చెప్తున్నానంటే పోలీస్ రెస్పాన్స్, ప్రభుత్వ రెస్పాన్స్ సైబర్ క్రైమ్కి అసలు మ్యాచింగే లేదు. అంటే సరిపోనంత లేనే లేదు. ఎందుకంటే పోలీసులు చాలా మంది ట్రైన్డ్ కాదు ఇందులో, సైబర్ అవునండి, అది క్రైమ్ కూడా డిస్కస్ ఇన్వెస్టిగేషన్ లో చేద్దాం. ట్రైన్డ్ కాదు. సో దారుణమైనటువంటి గ్యాప్ ఉంది. దీన్ని కూడా ఫిలప్ చేయాల్సిన, అసలు ఇది ఈ రోజున తీవ్రమైన సమస్య ఏంటంటే నేరాల్లో మనం ఏం చేస్తాం, తీవ్రమైన నేరాలకు చాలా విపరీతంగా ఇప్పుడు మనం అబూజ్మట్లో కానీ నక్సల్ కార్యకలాపాలు కానీ మనకు విస్తృతమైన యంత్రాంగం ఉంది అదే దాన్ని అరికట్టడానికి. మరి వీటికి అసలు విస్తృతమైన యంత్రాంగమే లేదు. అదే సో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు లేరు. ఇది చాలా స్పెషలైజ్డ్ జాబ్. ఈ స్పెషలైజ్డ్ జాబ్కి ప్రొఫెషనల్స్ ఉండాలి. థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేటర్స్ మీద ఆధారపడకూడదు. ప్రభుత్వంలోనే ఇన్వెస్టిగేటర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్యారలల్ సైబర్ కమిషనరేట్ వ్యవస్థని ఏర్పరచాలా దేశంలో, రాష్ట్రంలో. ఏర్పరిస్తేనే కానీ ఇది కంట్రోల్ కాదు. అదే అదే ఇప్పుడు నా అనుభవంలో కూడా సత్యం రామలింగరాజు కేసు వచ్చే వరకు ఆ సిబిఐ వాళ్ళకి అట్లాంటి కేసు కానీ అట్లాంటి మోసాలు జరుగుతాయి కానీ ఆ ఫైనాన్షియల్ క్రైమ్కి సంబంధించి కానీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా లేదని సంబంధిత అధికారులు చెప్పేవాళ్ళండి. వాళ్ళు కూడా అప్పుడు నేర్చుకుని లేదంటే ఎవరన్నా సీఏలు వాళ్ళ సలహాలు తీసుకుని చేశారు. ఇప్పుడు సైబర్ క్రైముల విషయంలో కూడా అంతే అవుతుంది అనుకుంటాండి. అంటే ఇప్పుడు కొత్తగా కొంతమంది ఐటీ సాఫ్ట్వేర్ చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ వస్తున్నారు కానీ
ఈ వీళ్ళు సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు వీళ్ళకంటే ముదిరిపోయారు. అంటే వాళ్ళు మీరు మంచి పాయింట్ చెప్పారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నప్పుడు దాటిలో ఎక్స్పీరియన్స్ అంటే ఈఓడబ్ల్యూ అంటారు. ఈ బేసికల్ గా ఈ ఎకనామిక్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని ఒకటి ఉంటుంది. అదే దానికి అదే సత్యం రామలింగరాజు కేసు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సిబిఐ టేకప్ చేస్తుంది. అందులో కూడా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉండి చేస్తారు. ఒకానొక కేసును మాత్రం అలా చేయగలుగుతుంది సిబిఐ కానీ సిఐడి కానీ. అలాగే మీరు సైబర్ క్రైమ్ లో ఇప్పుడు ఐబొమ్మ రవి కేసు ఉంది. అవును ఆ కేసుకు ప్రత్యేకంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఈ మల్టీ బిలియనీర్స్ అయినటువంటి సినిమా ప్రొడ్యూసర్స్, సినిమా స్టార్స్ ప్రెషర్ ఉంది కాబట్టి ఆ కేసుని ప్రత్యేకంగా ఒక కేసు మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతుంది. హై ప్రొఫైల్ అతను వెంటబడి ఒక స్పెషల్ టీం పెట్టి ఐబొమ్మ రవి కేసు చేస్తుంది. నేనంటాను ఈ బాగా అది చేయటం కరెక్ట్ అయినప్పటికీ కూడా చాలా కేసెస్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయని కేసెస్ చాలా ఉన్నాయి. చాలా పోలీస్ అధికారుల దగ్గర వాళ్ళ దగ్గర సరైన సిబ్బంది లేదు, వాళ్ళకి అవగాహన లేదు, సరైన సిబ్బంది లేదు. ఆ కన్సర్న్ డీసీపీస్ కి సరైనటువంటి సిబ్బంది లేరు, పోలీస్ స్టేషన్స్ లేవు. మరి టూల్స్ కావాల్సి వస్తాయి, సైబర్ టూల్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి. వాటి మీద సరైన శ్రద్ధ లేదు. కానీ సింగిల్ కేసు, ఒక సత్యం రామలింగరాజు కేసో లేకపోతే ఒక ఐబొమ్మ రవి కేసో చేస్తేనే మరి సైబర్ క్రైమ్ కంట్రోల్ చేసినట్టు కాదు. సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే సాధారణంగా ఒక 1000 రూపాయలు పోయినా 10,000 పోయినా పట్టుకునే విధంగా మన వ్యవస్థ ఉండాలి. ఏదో ఒక హై ప్రొఫైల్ కేసును డిటెక్ట్ చేసి మనం బాగా చేసామని చెప్పుకోవటం తప్పిస్తే అది మళ్ళీ అగైన్ ఈ పెట్టుబడిదారీ వర్గాలకి, క్యాపిటలిస్టులకి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ మరి వీళ్ళ కోసం ఎవరు చేస్తారు చెప్పండి? ఒక 10,000 రూపాయలు పోయింది, 20,000 రూపాయలు, ఏదో ఒక లింక్, అతనికి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. ఎస్ఎంఎస్ వచ్చి ఇదిగో నీ మోటార్ సైకిల్ కి ఫైన్ పడింది అంటాడు. ఫైన్ పడంగానే లింక్, నువ్వు కోర్టు నుంచి సమన్స్ వస్తాయని ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ సమన్స్ అని భయపడిపోయి నేను ఎక్కడ వైలేట్ చేశాను అని చెప్పి టెన్షన్ తో అతను ఆ లింక్ నొక్కుతాడు. లింక్ నొక్కంగానే వాడి వేరియస్ డేటా ఇస్తాడు, ఓటీపీనో ఇంకోటో షేర్ చేయంగానే వాడి అకౌంట్ లోని డబ్బులన్నీ పోతాయి. ఈ రకమైన మోడల్స్ ఎలా ఉంటుంది అనేది చెప్పండి, సామాన్యులకు ఉపయోగపడుతుంది. అదే నేను ఇందాక చెప్పినట్టుగానే ఏదో ఒక లింక్ వస్తుంది, ఎస్ఎంఎస్ లో ఒక లింక్ వచ్చి ఇదిగో నీకు లోన్ ఇస్తామనో, లేకపోతే జాబ్ ఆఫర్ ఉందనో, లేకపోతే నీకు ఒక సమన్ వచ్చింది, నీ వెహికల్ కి ఫైన్ పడింది, కోర్టు నుంచి సమన్స్ వస్తాయి, నువ్వు ఈ లింక్ నొక్కి పే చేయను, ఏదో రకమైనటువంటిది ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ చూసి అతను కనుక నొక్కినట్లయితే మళ్ళీ ఆటోమేటిక్గా అతనికి డిఫరెంట్ ఓటీపీ ఒకటి వస్తుంది. ఓటీపీ చేయంగానే అతని అకౌంట్ లోంచి పైసలు మాయమయ్యేటువంటి పరిస్థితి. అందువల్ల సైబర్ అవేర్నెస్ కూడా చాలా అవసరం. ఈ రోజున ఫస్ట్ టైం ఇంటర్నెట్ యూజర్స్ చాలా మంది ఉన్నారు. తర్వాత అన్ని డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ ఏ లింక్ నొక్కి ఏమవుతుందో తెలియదు. ఈ రోజున మనకి ఓటీపీ ఇవ్వద్దు అనేది మనం ఎంత విస్తృతమైన ప్రచారం చేయాలంటే అంత విస్తృతమైన ప్రచారం చేయాలి. అక్కడెక్కడ కనపట్ల ఈ మీడియాలో కానీ ఛానల్స్ లో కానీ. నేను కోరేది ఏంటంటే మీ ద్వారా డోంట్ షేర్ యువర్ ఓటీపీ వేరే వాళ్ళకి చెప్పొద్దు, ఇదిగో ఈ లింక్ వస్తుంది, ఈ లింక్ నువ్వు టచ్ చేయొద్దు. దీనికి ఒక సిస్టమేటిక్ గా ప్రతి ఛానల్లో ఒక ప్రొవిజన్ ఉండాలి. ఒక ప్రొవిజన్ ఉండి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏ ఛానల్ చూసినా వాళ్ళు ఎట్లయితే యాడ్లు వేస్తారో సైబర్ క్రైమ్ హెచ్చరిక కింద ఒక యాడ్ వేసి ఇదిగో ఇట్లాంటి లింక్, డోంట్ ప్రెస్ దిస్ లింక్, డోంట్ క్లిక్ దిస్ లింక్, ఇటువంటి లింక్ ని క్లిక్ చేయొద్దు అనేటువంటివి చేయాల్సిన అవసరం. ఇట్లా చాలా మెజర్స్ వ్యవస్థ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎన్ని రకాల క్రైమ్స్ జరుగుతూ ఉంటాయంటే మనం కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా ఇందాక మీకు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ షేర్లు వాటిల్లో కూడా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, అది కూడా చూసుకోవాలా. తర్వాత మన ఐడెంటిటీ థెఫ్ట్ జరుగుతూ ఉంటాయి. మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు నంబర్లు కానీ సేకరించి వాళ్ళు మనకు నష్టం చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ షేర్ చేసుకోకూడదు. తర్వాత సెక్స్టార్షన్ అని చెప్పి ఏం చేస్తారంటే ఈ
ఫోన్స్ న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ ని మార్ఫింగ్ చేసి చూపించి డబ్బులు బెదిరించడం తీసుకోవటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయటం జరుగుతుంది. ఈ బాధితులు ఏం చేస్తారంటే భయపడతారు. ఒక భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, వాళ్ళు ఏం చేస్తారంటే భయపడి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సెక్స్టార్షన్ అంటారు. అట్లనే సైబర్ స్టాకింగ్ అని మన మన యొక్క ఆనుపానులు, మనం ఎటు వెళ్తున్నాం ఏంటో అనే దాన్ని వాచ్ చేసి మరి మనల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి డబ్బులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా చాలా రకాలైనటువంటి క్రైమ్స్ ఉన్నాయి. అందుకని చెప్పి మన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఓటీపీలు చెప్పకూడదు, పాన్ నెంబర్లు చెప్పకూడదు, ఆధార్ కార్డులు షేర్ చేయకూడదు, అన్నోన్ లింక్స్ ఉంటాయి, మనకు తెలియని లింక్స్ని క్లిక్ చేయకూడదు, అన్నోన్ ఫోన్ కాల్స్ నంబర్స్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ని తీసుకోకూడదు, తర్వాత అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చిన వీడియో కాల్స్ని కూడా తీసుకోకూడదు. వీడియో కాల్స్ తీసుకుని ఏం చేస్తారంటే అన్నోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చినాక అక్కడ ఒక న్యూడ్ లేడీ మాట్లాడుతూ ఉంటుంది. ఇతను మాట్లాడుతున్న దాన్ని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి తర్వాత ఇతనికి ఆ ఫోటోలు అవి పంపించి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు డబ్బులు ఇస్తే సరి, లేకపోతే దీన్నంతా మనం సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ ఉంటారు. అట్లనే ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్స్లో కానీ ఏదైనా కానీ అవి జెన్యూన్ ట్రేడింగ్ యాప్సా కాదా చూసుకోవాలి. తర్వాత అఫిషియల్ యాప్స్నే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ యాప్ పెడితే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోకూడదు. మనకి యాపిల్ ఫోన్ ఉందంటే, ఐఫోన్ ఉందంటే దానికి అఫిషియల్ యాప్స్ ఉంటాయి, అంత వాటినే చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ యాప్ చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవద్దు. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యాప్లో మన యొక్క పర్సనల్ మన ఫోన్ నంబర్ ఇస్తాం, దానికి తర్వాత మెయిల్ ఐడీలు ఇస్తాం, ఇంకా తెలియకో ఓటీపీ కానీ లేకపోతే పాన్ నంబర్లు కానీ ఆధార్ నంబర్లు కానీ షేర్ చేసుకున్నందువలన మరి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అట్లనే ఇట్లా వేరియస్ థింగ్స్. తర్వాత సైబర్ క్రైమ్ జరగంగానే ముఖ్యంగా సైబర్ కంట్రోల్ నంబర్కి ఇన్ఫార్మ్ చేయాలి, లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కంట్రోల్ రూమ్కి వాళ్ళకి ఆ నంబర్ కనుక ఇన్ఫార్మ్ చేస్తే చాలు, వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. తీసుకోరు. అక్కడి నుంచి మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ వ్యవస్థ పోలీస్ స్టేషన్ మెకానిజం నుంచి దీనికి సరైనటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. అందుకని నేను సైబర్ కమిషనరేట్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రాన్ని 4-5 సైబర్ కమిషనరేట్ల కింద డివైడ్ చేసి ఆ సైబర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రతి మెయిన్ 4-5 పోలీస్ స్టేషన్లకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండే విధంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఒక 500 పోలీస్ స్టేషన్లు ఉంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కనీసం 50 నుంచి 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామో ప్రజలు కూడా వచ్చి రిపోర్ట్లు ఇస్తారు, వాళ్ళ సైబర్ క్రైమ్ ఇన్ఫార్మ్ చేస్తారు, ఆ సైబర్ క్రైమ్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కేసులు రిజిస్టర్ అయినప్పుడు మనకి క్రైమ్ కూడా ట్రెండ్స్ యంత్రాంగానికి అర్థమవుతుంది. యంత్రాంగానికి అర్థమైనప్పుడు సైబర్ కంట్రోల్ కూడా చేయటం సాధ్యం అవుతుంది. కొంతమంది అత్యాశకి పోయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా అన్ని తెలిసిన వాళ్ళు కూడా చేసి దాంట్లో ఆ ఎరకి పడిపోతున్నారండి. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే లాటరీలు కానీ లేదంటే స్టాక్ మార్కెట్లో కానీ. నాకు తెలిసిన మిత్రుడు ఒకరు ఇట్లానే ఏం చేశారంటే అతనికి ఫలానా స్టాక్స్ లో మనం చేయొచ్చు అని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ లో మెంబర్స్ అందరూ కూడా ఈ గ్యాంగ్ లో భాగమే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో పెడితే 1000 పెడితే 4000 వచ్చిందని, 10,000 పెడితే 40,000 వచ్చిందని, ఒకటికొకటి ఐ రిసీవ్డ్ దిస్ మచ్, ఐ మేడ్ దిస్ మచ్ మనీ అని ఎక్కడికక్కడ మెసేజెస్ వరుసగా ఫ్లాష్ చేస్తూ ఉంటారు. అది చూసి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ముందు 10,000 ఇన్వెస్ట్ చేస్తారు, 10,000కి 40,000 వస్తాయి, మళ్ళీ ఇంకొక 20,000 40,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, ఏదో 1,60,000 వస్తాయి. ఇక ఇదే సందని వాడు 10 లక్షలు చేస్తాడు, తర్వాత వాడికి మెసేజ్ ఉండదు. ఇప్పుడు ఒకటండి, ఎప్పుడైనా కానీ యాక్చువల్ జెన్యూన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ యాప్స్, వాటిలో పెట్టుకోకుండా వేరే యాప్స్లో నమ్మి పెడితే మోసపోతాం అనేది గుర్తుపెట్టాలా. రెండోది ఏంటంటే ఈ రకమైనటువంటి క్రిప్టో కరెన్సీ కూడా ఒకటి వచ్చి పడింది.
ఈ మధ్య. ఈ క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈజీ మనీ కోసం ప్రయత్నం చేయటం అనేది సరైనది కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించాలి. రెండు, తెలుసో తెలియకో ఏ లింక్ను పడితే ఆ లింక్ నొక్కటం అనేది కరెక్ట్ కాదు. మూడు, మీ ఓటీపీలు, పాన్ నంబర్లు, ఆధార్ కార్డ్ నంబర్లు, మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు షేర్ చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. మన ఐడెంటిటీ ఊళ్ళో ఎట్లయితే మనం కాపాడుకుంటామో అదే పద్ధతిలో ఇప్పుడు ఊళ్ళో ఎవరికైనా చెప్తామండి మన పాన్ కార్డ్ నంబర్, గ్రామంలో కానీ ఎక్కడైనా అడిగితే ఆధార్ నంబర్ చెప్తామా? మన ఫోన్ నంబర్ ఎవరు పడితే వాడికి ఇస్తామా? ఇవ్వనప్పుడు మనం ఈ సైబర్ వరల్డ్ ఎట్టిస్తామండి? అది ఓపెన్గా అందరికీ తెలిసిపోద్ది కదా, ఎంతమంది అయినా చూస్తారు కదా. ఈ గమనంతో ఉండాలా. సైబర్ అవేర్నెస్ పెంచుకోవాలి మనం అందరూ దీని విషయంలో. ఈ రోజున మనకి ఏంటంటే నెట్ ఉంది, సేమ్ నెట్ను వాడుకోవాలా. ఎలా మోసానికి గురవుతాం, సైబర్ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. మీరు ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే క్రెడెన్షియల్స్ చెక్ చేయండి, ఏఐని అడగండి, గూగుల్ సెర్చ్ చేయండి, అది కరెక్టా కాదా తెలుసుకోండి, తెలుసుకుని చేయండి. ఇటువంటి మెసేజెస్ ఇప్పుడు మీ వెహికల్ ఉంటే వెహికల్ మీద మీకు ఫైన్ పడిందనే మెసేజ్లు, లింకులు వస్తాయి. నాకు చాలా మంది కంప్లైంట్ కూడా వింటా ఉన్నా. ఇట్లాంటి ఫాలో కావద్దు. తర్వాత ఇట్లన్నిటికీ మించి డిజిటల్ అరెస్ట్ పెను ప్రమాదం కింద మారింది. ఇదొక పెద్ద ప్రాబ్లం గా తయారైంది డిజిటల్ అరెస్ట్. ఇది ఎలా జరుగుతుందో నేను మీకు మీ ద్వారా వ్యూయర్స్ కి చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే మీ కొరియర్లో మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, మీరు ఎక్కడికో కొరియర్ పంపించారు ముంబై, ఆ కొరియర్ లో ఆ ప్యాకెట్ లో మరి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఉన్నాయి, మరి సిబిఐ నుంచి నోటీసు మీకు వస్తుంది, మీరు అటెండ్ కావాలని చెప్పి ఒక కాల్ వస్తుంది, ఫోన్ కాల్. రెండో కాల్ ఏమంటదంటే మీరు ఇది మేనేజ్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవాలంటే హైదరాబాద్లో పలానా నాంపల్లిలో పలానా చోట మా ఆఫీస్ ఉంది, ఆఫీస్కి రండి అని చెప్తాడు. తర్వాత కోర్టు ఆఫీసర్ ఒకతను మాట్లాడుతానని మూడో అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీకు సమన్ ఉంది, దీని మీద మీరు రావాల్సి ఉంటుందని చెప్పి చెప్తాడు. మళ్ళీ మొదట అతనే ఫోన్ చేసి మరి మీ కేసు అయింది కదా, కేసు లేకుండా నేను చేస్తాను, సో మీరు ఈ పని చేయండి, బ్యాంకుకి వెళ్ళండి, పలానా అకౌంట్ కింద డబ్బులు పంపండి అంటాడు. సో ఇతను బ్యాంక్కి వెళ్తాడు. బ్యాంక్కి వెళ్ళినాక బ్యాంకు నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు అతనికి. ఆ అకౌంట్ ఏముంటుందంటే మ్యూల్ అకౌంట్ అంటారు. ఆ అకౌంట్ మ్యూల్ అకౌంట్ అంటే కొంతమందికి వాళ్ళ పేరున అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఈ ఆటో డ్రైవర్లు కానీ, రిక్షా పుల్లర్స్ కానీ అనామకుల పేరున అకౌంట్లు ఓపెన్ చేస్తారు. అకౌంట్లు ఓపెన్ చేస్తే దాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు. ఈ మ్యూల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయినాక ఆ అకౌంట్ మ్యూల్ అకౌంట్ హోల్డర్ని ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే నీకు 10% వస్తుందని చెప్తాడు. ఆ 10% ఇతను 10 లక్షలు ఉంటే 1,00,000 ఉంచుకుని 9 లక్షలు అతను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇట్లా 3-4 సార్లు. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చారు కదా, మొత్తం 40 లక్షలు ఇవ్వాలని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 15 lakhs, నెక్స్ట్ డే ఇంకొక 5 lakhs, ఇట్లా వరుసగా 40 lakhs వసూలు చేస్తారు. వసూలు చేసి ఇప్పుడు మీకేం ఇబ్బంది లేదు, కేసు మాఫీ అయిందని చెప్తారు. తీరా చూస్తే అక్కడ కేసే ఉండదు. సో డిజిటల్ అరెస్ట్ ప్రేరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యూయర్స్ దీన్ని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోలీస్ నుంచి సమన్స్ వస్తే పోలీసుని అటెండ్ కావచ్చు, ఫిజికల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, వెళ్ళి చేయొచ్చు. వాళ్ళతో ఫోన్లో ఎంగేజ్ కావద్దు. అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకోవడం అసలు ముందు మానేయాల్సిన అవసరం ఉంది. మనకు అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. ఇటీవల కాలంలో చైనా యాప్స్ పేరుతోటి హామీ లేని రుణాలు అని చెప్పేసి కొంతమంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ని వాళ్ళందరిని అట్రాక్ట్ చేస్తూ కొన్ని మోసాలు జరిగినాయి. వాళ్ళని కనుక అప్పులు కట్టకపోతే వాళ్ళని అవమానించటము రకరకాలుగా జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించి ఏంటి అసలు ఏం జరిగింది, వాటి ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ పరంగా చూసినట్టయితే ప్రపంచంలో టాప్ సైబర్ క్రైమ్ కంట్రీస్ లో చైనా టాప్ 3లో ఉంటుందండి. రష్యా, ఉక్రెయిన్ తర్వాత చైనా ఉంటుంది సైబర్ క్రైమ్ కంట్రీ. ఇప్పుడు మనం గతంలో కూడా చూసుకుంటే టిక్ టాక్
ప్లాట్ఫామ్ కానీ వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్ చాట్ ఇవన్నీ కూడా 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది ఐటీ యాక్ట్ కింద. అదే అయితే ఇదంతా ఒక పక్క జరుగుతుండగా ఇంకో పక్క మనం పబ్జి యాప్ కూడా చూసాం. చాలా మంది పిల్లలు సూసైడ్లు చేసుకోవడం అనేది మనకు తెలుసు ఈ కేసులో. అవునండి. అట్లానే ఈ చైనా బేస్డ్ యాప్స్, లోన్ యాప్స్ లో కూడా ఇవి అన్రిజిస్టర్డ్ యాప్స్ చాలా మంది డిజిటల్ ప్లాట్ఫామ్ లో చూసి దాన్ని లోన్స్ తీసుకోవటం, 25 లక్షలు తీసుకుంటే 40 లక్షల వరకు కట్టడం అనేది జరిగింది ఒకానొక వ్యక్తి హైదరాబాద్ లోనే. అతన్ని కూడా ఏం చేయాల్సి వచ్చిందంటే అప్పు తీసుకున్నాక అతన్ని అబ్యూజ్ చేయటం, పబ్లిక్ లో అతన్ని తిట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలతో అతను విసుగు చెంది 25 లక్షలు తీసుకున్న అప్పుకి 40 లక్షలు పే చేశాడు. అదే అంతేకాకుండా వీళ్ళు ఈ వాళ్ళ యొక్క ప్రైవేట్ ఫొటోస్ని పెట్టడం, భయపెట్టడం, ఏడిపించటం, హెరాస్ చేయటం, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఈ లోన్స్ తీసుకున్నవాడు. అయితే ఈడీ కొంత యాక్షన్ తీసుకుంది. కొన్ని ప్రభుత్వం ఏమో ఇటువంటి అన్రెగ్యులేటెడ్ యాప్స్, అన్రిజిస్టర్డ్ యాప్స్ ని బ్యాన్ చేసింది. తర్వాత డిజిటల్ ఆర్బీఐ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మనకి ఈ సంవత్సరంలో ఇటువంటి కేసు ఒకటి జరిగిందని కూడా చెప్తున్నారు మన హైదరాబాద్. అంటే మన నోటీస్కు రాని చాలా కేసులు ఉన్నాయి. అంటే ఈ రకమైన హెరాస్మెంట్ ఏదైతే చేస్తారో, ఈ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వసూలు చేసే ఈ యాప్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, బాధితులు కూడా ఇప్పుడు బయటకు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు కూడా చెప్పడం మానేస్తారు, నోటీస్కి రావు, మన ప్రజల దృష్టికి రావు. అందువల్ల ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పటికైనా కానీ మనం చూసేప్పుడు ఈ వెనిజులా అటాక్ చూసాం. మేము వెనిజులా అటాక్ ఏం చెప్తున్నారు, వెనిజులా ప్రెసిడెంట్ ఉండంగానే వాళ్ళు మొత్తం అక్కడంతా పవర్ స్ట్రక్చర్ని గాఢాంధకారంలో ముంచెత్తారు. అది ఈ సైబర్ టాక్టిక్స్ ద్వారానే అమెరికా బంద్ చేసింది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక మాల్వేర్ని వాళ్ళ సిస్టంలోకి పంపించి మొత్తం వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉన్నాయో, సాఫ్ట్వేర్ ఉందో, అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఆ కొన్ని క్షణాల్లోనే బాంబుల వర్షం కురిపించి, ఎక్కడైతే ఆ సీసీటీవీ నెట్వర్క్, ప్రెసిడెంట్ సీసీటీవీ నెట్వర్క్ అంతా, దాని ఫుటేజ్ అంతా కూడా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈయన ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ దొరుకుతాడనే విషయాలు కూడా తెలవటంతో వీళ్ళు మెరుపు వేగంతో దిగటం, అరెస్టులు చేయటం జరిగింది. ఆ తర్వాత మొత్తం సిస్టమ్ అంతా కాంప్రమైజ్ అయింది. అంటే ఇప్పుడు అన్ని వ్యవస్థలు కూడా ఒక సాఫ్ట్వేర్కి అనుసంధానం అయి ఉంటున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం, రక్షణ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఈ సైబర్ పరంగా ప్రజలకు జరిగేటువంటి నష్టాలను నివారించడం కోసం, ఎవరో లోన్ తీసుకున్నారు, వాళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారు, ఎవరో నలుగురు చచ్చిపోయారు అనేటువంటి ఇండివిజువల్ కేసెస్గా చూడకుండా ఇది వ్యవస్థీకృత నేరంగా, ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఈ క్రైమ్ కూడా అసలు వాల్యూమ్ ఆఫ్ క్రైమ్ చాలా ఎక్కువ. మనం చెప్తున్నట్టుగా ఇప్పుడు దాదాపుగా 90,000 కోట్లు పోయినాయి అని చెప్తున్నారు. 2024 సంవత్సరానికి ఒక అంచనా ఏంటంటే 90,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది సైబర్ ఫ్రాడ్ వల్ల అంటున్నారు. అఫీషియల్ ఫిగర్స్ అయితే 20,000 కోట్లు కూడా కన్నా ఎక్కువ లేవు. అంటే ఈవెన్ అఫీషియల్ ఫిగర్స్ 20,000 కోట్లు కూడా మామూలు దొంగతనాల్లో పోయే ఏదైతే నష్టం ఉందో, ఆస్తి నష్టం, దాని విలువ కన్నా చాలా చాలా ఎక్కువ అనమాట. అందువల్ల ఈ చైనీస్ యాప్స్ ని, చైనా యాజ్ ఎ హోల్ కంట్రీ సైబర్ క్రైమ్ బాగా ఎక్కువగా జరిగేటువంటి కంట్రీ. అది కమ్యూనిస్ట్ కంట్రీ అయినప్పటికీ, చాలా క్లోజ్డ్ కంట్రీ అయినప్పటికీ, రష్యా, ఉక్రెయిన్ తర్వాత చైనాలో అత్యధికంగా క్రైమ్ జరుగుతుంది, సైబర్ క్రైమ్ జరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం, అన్ని వ్యవస్థలు, అలానే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు సైబర్ క్రైమ్ విషయంలో అలర్ట్గా ఉండాలా. మరి ఈ రకమైనటువంటి చైనీస్ యాప్స్ ద్వారా మనకు కనుక నష్టం జరిగితే మన సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ కూడా చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉంటుంది. కాబట్టి వెనిజులా ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అయినా సరే జాగరూకతతో మన యంత్రాంగం వ్యవహరించాలి. అదే ఇప్పుడు ఫైనాన్షియల్ టెర్రరిజము,
లేదంటే ఈ సైబర్ క్రైమ్స్ ఇట్లాంటి ఉపా లాంటి చట్టం కింద దానికి కింద తీసుకొచ్చి కఠినమైన శిక్షలు విధించడం, బెయిల్ దొరకకుండా చేయటం, అది చేయాలని కొంతమంది చెప్తున్నారండి. మీరేం చెప్తారు ఫైనల్గా? కరెక్టే కదా. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ యాప్స్ కానీ డిజిటల్ అరెస్ట్ కానీ వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఈ దొంగలు వాడు బెదిరిస్తే అరెస్ట్ చేస్తేనే మనం తీవ్రమైన చట్టాలు తీసుకొస్తున్నాం. మరి ఇలాంటప్పుడు చట్టాలు తీవ్రంగా తేవాలి. ఈ తీవ్రమైన చట్టాలని అమలుపరచడానికి సరైన యంత్రాంగం ఉండాలి. యంత్రాంగం లేదు ఇప్పుడు మనకి. మనం ఆ దృష్టితో ప్రభుత్వాలు పనిచేయట్లేదు. ప్రభుత్వాలు సరైన యంత్రాంగాన్ని మరి మనం చూస్తాం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంట్రోల్ చేయడానికి గ్రేహౌండ్స్ అని, లేకపోతే ఎస్ఐబి అని ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ, మరి వివిధ రకాలైనటువంటి కోబ్రా వ్యవస్థలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మన ఫండమెంటలిజం, ముస్లిం తీవ్రవాదానికి సంబంధించి ఒక ఆక్టోపస్ అనే సంస్థను ఏర్పరచడం, ఇట్లా రకరకాలైనటువంటి సంస్థలను మనం ఏర్పరుస్తున్నాం. ఎందుకంటే సెక్యూరిటీ సినారియోని ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాం. మరి సైబర్ క్రైమ్ కి ఏముంది చెప్పండి వ్యవస్థ? తెలంగాణలో తెలంగాణ బ్యూరో ఒకటి, సైబర్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఒకటి పెట్టారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంటారు. ఆంధ్రప్రదేశ్ అది కూడా లేదు. దేశంలో ఎక్కడా కూడా వ్యవస్థలు లేవు. ఇప్పుడు వ్యవస్థలను ఏర్పాటు చేసిన అవసరం ఉంది. క్రైమ్ తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది. ఎవరో చైనా వాడు లోన్లు ఇవ్వటం ఏంటి, ఇక్కడ మన ప్రజలు చనిపోవడం ఏంటి చెప్పండి? మరి మన సావరెంటీ దెబ్బతింటుంది కదా, సార్వభౌమాధికారానికి దెబ్బతీసినట్టే కదా. దీన్ని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? బ్యాన్ చేస్తే సరిపోతుందా? అయినా కానీ క్రైమ్ జరుగుతుంది కదా. వాళ్ళు వేరే రూపాల్లో వచ్చి లోన్స్ ఇస్తున్నారు కదా, వసూలు చేస్తున్నారు కదా. అంత తీవ్రమైనటువంటి హెరాస్మెంట్ కాకుండా వాళ్ళు పద్ధతిలో చేస్తా ఉండుండొచ్చు కూడా. వాళ్ళు కూడా నేర్చుకుని ఉండొచ్చు, లేదా సూసైడ్ చేసుకున్నా మనకు తెలియకపోవచ్చు. సో ఇన్ని రకాలుగా మరి క్రైమ్ జరుగుతుంది కాబట్టి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విషయాన్ని తీవ్రవాదం కన్నా పెనుభూతమైనటువంటి ఈ సైబర్ క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. మంచిదండి. నమస్కారం.